కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వలస కూలీల కోసం 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరా పెంచింది. ప్రతి రాష్ట్రంలో రోజువారీ కోటాను డబుల్ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో సిలిండర్ల పంపిణీ జరగనుంది. రాష్ట్రంలోని వలస కూలీలకు మాత్రమే 5 కిలోల సిలిండర్లు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వలస కూలీల కోసం 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరాను పెంచింది. ప్రతి రాష్ట్రంలో రోజువారీ కోటాను డబుల్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వలస కూలీల కోసం 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరా పెంచింది. ప్రతి రాష్ట్రంలో రోజువారీ కోటాను డబుల్ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో సిలిండర్ల పంపిణీ జరగనుంది. రాష్ట్రంలోని వలస కూలీలకు మాత్రమే 5 కిలోల సిలిండర్లను అందిస్తారు. భోగి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితులు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి నుంచి రావాల్సినటువంటి గ్యాస్ సరఫరాకు కూడా కొంత ఆటంకం కలుగుతున్నప్పటికీ సో ఈ విషయంలో భారత్ కు సంబంధించినటువంటి నౌకలకు కొంత అవకాశం దక్కింది. అవన్నీ కూడా భారత్ కు చేరుకుంటూనే ఉన్నాయి. అయితే దేశంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ తో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా హోటళ్లు, దాంతో పాటు కొన్ని పారిశ్రామిక రంగాలకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీస్ కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతో వలస కార్మికులు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లాల్సినటువంటి దుస్థితి కూడా నెలకొంది. కొంతమంది మళ్ళీ వాళ్ళ స్వస్థలాలకు వెళ్లేందుకు తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే వలస కార్మికులకు స్థానికంగా పూర్తి స్థాయిలో గ్యాస్ కనెక్షన్స్ లేకపోవడంతో వాళ్ళు ఇంట్లో సైతం ఏదైతే వంటలు వండుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రత్యేకంగా వలస కార్మికుల కోసం 5 కిలోల సిలిండర్లను పంపిణీ చేయాలనేటువంటి ఆదేశాలను ఇప్పటికే అంటే గత నెలలోనే రాష్ట్రాలకు లేఖ ద్వారా తెలియజేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ విషయంలో ఎవరైతే 5 కిలోలకు లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ప్రత్యేకంగా ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కూడా ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో తెలిపారు. దానికి అనుగుణంగా ఇప్పుడు తాజాగా వాటిని తెలుస్తున్నట్లు కూడా స్పష్టం చేస్తూ దీనికి సంబంధించి పూర్తి నిర్ణయాన్ని అంటే గతంలో ఉన్నటువంటి 20% పరిమితికి మించి సరఫరా చేయబోతున్నాము. సో రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఈ సిలిండర్ల పంపిణీ ఉండబోతుంది. దీనికి సంబంధించి కూడా ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ శాఖలు ఏవైతే ఉన్నాయో అవి సమన్వయం చేసుకొని వలస కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆ సిలిండర్లను వాళ్ళకు మాత్రమే పంపిణీ అయ్యేలా కూడా చర్యలు తీసుకోవాలంటూ తాజాగా మళ్ళీ ఒక లేఖ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం పంపించింది. థ్యాంక్ యూ రాజు.